హలో అండి. నమస్తే. సో, చాలామంది మేము న్యాచురల్ పెళ్లి అయ్యి మాకు 2, 3 ఇయర్స్ అయినాయి. మేము న్యాచురల్‌గా ట్రై చేసాము. బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాలేదు. దేనివల్ల ఉండొచ్చని అడుగుతారనమాట. సో, ఒక ఇంపార్టెంట్ టెస్ట్ గురించి నేను ఈరోజు మాట్లాడతాను. దట్ ఈస్ ట్యూబ్ టెస్ట్. ఐ యామ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టైన్ ఫెర్టిలిటీ సెంటర్, కేపీ నగర్, కేపీహెచ్‌బీ బ్రాంచ్. సో, ట్యూబ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీకు ఎగ్ అనేది సైజ్ కరెక్ట్‌గా పెరిగి రిలీజ్ అయితే కూడా మీకు ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ అండ్ స్పెర్మ్ ఫ్యూజ్ అవ్వడం, బేబీ ఫార్మ్ అవ్వడం అదన్నీ ట్యూబ్‌లోనే జరుగుతదనమాట. సో, ట్యూబ్ అనేది ఓపెన్ ఉండాలి. అప్పుడే మీకు కన్సీవ్ అవ్వడం అనేది ఛాన్సెస్ ఉంటది. సో, ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా ట్యూబ్ టెస్ట్ చేసుకొని చూసుకోవాలనమాట. సో, చాలామంది ట్యూబ్ టెస్ట్ అంటే భయం పెయిన్ ఉంటది అని చాలామంది దే డోంట్ ప్రిఫర్ అనమాట. యాహ్! ఆబ్వియస్లీ అండి కొంచెం పెయిన్ ఉంటది. బట్ వి హావ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యూబ్ టెస్ట్ అనమాట. అంటే లాప్రోస్కోపీ ద్వారా మనం ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని చూసుకోవచ్చు. ఎస్ఐఎస్ యూజువల్‌గా మేము చేసేది అంటే త్రూ అల్ట్రాసౌండ్ హెల్ప్ చేసేది మా ఫెర్టిలిటీ సెంటర్‌లో అన్నీ చేసేది ఎస్ఐఎస్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ అనేది హెచ్ఎస్‌జీ హిస్టోసాల్ఫింగోగ్రఫీ. అది మీరు రేడియాలజీ డిపార్ట్మెంట్‌లో చేసుకోవాలి. సో, దీంట్లో కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ లాప్రోస్కోపీ అనేది మీకు ఫుల్ అనస్థీషియా ఇచ్చి చేస్తారు. ఎస్ఐఎస్, హెచ్ఎస్‌జీ ఇవి 2 మనం కంపేర్ చేస్తే ఎస్ఐఎస్ అనే ట్యూబ్ టెస్ట్ అంటే త్రూ అల్ట్రాసౌండ్ ద్వారా మనం చూసే ట్యూబ్ టెస్ట్ అనేది కంపారిటివ్‌లీ మీకు పెయిన్ అనేది తక్కువుంటది. సో, మీకు స్టిల్ నీడ్ ఉంటే వేరే ఆప్షన్ లేకపోతే ఆబ్వియస్లీ మీరు ఎస్ఐఎస్ అనేది మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో, ఎస్ఐఎస్‌లో మేమేం చేస్తామంటే యూజువల్‌గా ఫ్లూయిడ్ అనేది గర్భసంచి లోపల పంపించి లైక్ ట్యూబ్ ద్వారా బయట వస్తుందా లేదా అనేది చూస్తాము. బయట వచ్చింది అనుకోండి ట్యూబ్ అనేది ఓపెన్ ఉంది అని అర్థం అనమాట. అండ్ దెన్ కొన్నిసారి ఏదైనా చిన్న చిన్న బ్లాక్ ఉంటే కూడా త్రూ ఈ ట్యూబ్ టెస్ట్ వల్ల మీకు ఆ బ్లాక్ అనేది రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, చాలామంది ట్యూబ్ టెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ స్పాంటేనియస్‌గా కన్సీవ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, నీడ్ ఉంటే ఖచ్చితంగా మీరు ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ట్యూబ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు మేబీ కొంచెం మైల్డ్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు ఆ రోజు. సో, మీకు ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయోటిక్, ఒక పెయిన్ కిల్లర్ అనేది ఇస్తారనమాట. మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. థాంక్ యూ.